ఈ శ్రీ సాయి సచరిత్ర పారాయణ సత్సంగ మహాయజ్ఞాన్ని బాబా పరిపూర్ణంగా ఆశీర్వదించి అనుగ్రహించారు అనే దానికి నిదర్శనంగా ఒక అద్భుత లీల చేశారు. సచరిత్ర పారాయణ మహాయజ్ఞంలో వివిధ ప్రాంతాల వాళ్ళు చాలామంది పోస్టులు పెడుతున్నారు, మాకు సచరిత్ర లేవు పంపిస్తారని. అట్లా అందరికీ పంపిస్తామని చెబుతూ ఉన్నాం. ఈ లోపల ఈ భక్తురాలు వచ్చారు, సాయి దర్బార్ అద్దాల మందిరాన్ని, పద్మావతి గారు. వారి పుత్రుడు చిరంజీవి అభిలాష్ పేరుతో 108 సాయి సచరిత్రలకు ఆమె ఆ అమౌంట్ ఆ దక్షిణ సమర్పించారు బాబాకి. 108 సాయి సచరిత్రలకు పైకం దక్షిణగా సమర్పించారు. అప్పుడు ఏంటంటే మాకు కూడా ఒక మనోధైర్యం వచ్చింది. ఎవరు అడిగినా కూడా మందిరంలో అనౌన్స్ చేసాం, గ్రూప్లో కూడా మన అడ్మిన్లు మెసేజ్ పెట్టారు, ఎవరికైనా ఉచితంగా ఇస్తాం సాయి సచరిత్ర, అడిగి తీసుకోండి అని. అప్పటి నుంచి ఎంతోమంది బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, ఎక్కడెక్కడికో పేరు చెప్పలేని విలేజెస్ కూడా ఎంతోమంది అడిగి తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా కొరియర్ సుభాష్ ఎదురు షాప్ అబ్బాయి సుభాష్ స్వయంగా వెళ్ళి అందరికీ DTDCలో కొరియర్ చేసి సచరిత్రలు పంపించారు. ఇక్కడ మందిరంలో అడిగిన వాళ్ళకు కూడా ఉచితంగా ఇస్తున్నాం. దానికి ప్రధానంగా వారిని ఎన్నుకున్నారు. ప్రతి ఒక్కటేందంటే మనం ఊరికే ఒక అడుగు మనం వేస్తే 10 అడుగులు ఆయన వేస్తాడు బాబా. వెయ్యాల ముందు మనమే ఒక అడుగు వేయాలి. సచ్చరిత్ర పారాయణ మహాయజ్ఞానికి ఆ రూపంలో సచ్చరిత్రలు 108 బాబాయే 108 సచ్చరిత్రలు నా భక్తుల ద్వారా ఇస్తున్నాను, పంచండి, అందరికి సచ్చరిత్రలు పంచండి, జ్ఞాన భాండాగారాన్ని పంచండి అన్నట్టు అనిపించింది నాకు. కాబట్టి సాయినాథుని ఆశీస్సులు పరిపూర్ణంగా ఈ సాయి సచరిత్ర పారాయణ సత్సంగ మహాయజ్ఞానికి వచ్చాయి. ఇంకా ఎన్నో లీలలు ఉన్నాయి చెప్పాలంటే, మరలా అవకాశం వచ్చినప్పుడు చెప్పుకుందాం. వారికి సాయినాథుని ఆశీస్సులు పరిపూర్ణ అనుగ్రహం ఎల్లవేళలా వారికి వారి కుటుంబానికి ఉండాలని బాబాని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. సాయిరాం. ఈ సాయి సచరిత్ర పారాయణ సత్సంగ మహాయజ్ఞంలో ఉన్న సాయి బంధువులకు, అలాగే నెల్లూరు శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరం పవిత్ర వేదికల్లో ఉన్న సాయి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీకు చిన్న విన్నపం, ఒక భక్తుడు సూచించారు, కేవలం నెల్లూరు వాళ్ళే ఉన్నారు ఈ గ్రూప్లో, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు, దేశ విదేశాల్లో అందరూ కూడా ఎక్కువ మంది ఉంటే బాగుంటుందని. కొంతమంది ఉన్నారు అన్ని జిల్లాల్లో, కానీ ఎక్కువ మంది ఉంటే బాగుంటుందని సూచించారు. మన పవిత్ర వేదిక అడ్మిన్లు పుణ్య దంపతులు శేషాద్రి సాయి, లక్ష్మీ సాయి గారు ఇంచుమించు ప్రతిరోజు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ జాయిన్ లింక్ను మీ స్టేటస్లో పెట్టండి, మీ గ్రూపుల్లో షేర్ చేయండి అని. ఆ కొత్తల్లో కొంచెం అందరు స్టేటస్లు పెట్టారు. అప్పుడు ఎక్కువ మంది జాయిన్ అయ్యారు, ఎక్కడెక్కడో వివిధ ప్రాంతాల నుంచి, ఎన్నో జిల్లాల నుంచి కూడా జాయిన్ అయ్యారు. కానీ మరలా ఇప్పుడు అలవాటు అయిపోయింది. మనకేంటంటే ఆ కొత్తల్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు రోజు ఏదో చూస్తున్నారు, వదిలేస్తున్నారు. ప్రతిరోజు మీ వంతు బాధ్యతగా అన్ని పోస్టులతో పాటు ఈ సచ్చరిత్ర, ఇది వెలకట్టలేనిది, అమూల్యమైనది, గ్రంథ రాజం. ఇక ఈ సచ్చరిత్ర గురించి చెప్పాలంటే మాటలు చాలవు. అందుకని ఈ సాయి సచ్చరిత్ర ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదిస్తుందని బాబా స్వయంగా చెప్పారు. ఇటువంటి సచ్చరిత్ర ప్రచారం చేస్తే వాళ్ళ జన్మ ధన్యం. మీ వంతు సేవగా మీరు పెట్టే పోస్టుల్లో ఈ పోస్ట్ కూడా కలిపి మీ స్టేటస్లో, మీరున్న గ్రూపుల్లో ప్రతిరోజు చేయలేకపోయినా కనీసం వారానికి ఒక 4 రోజులన్నా ప్రతి ఒక్కరూ స్టేటస్లు పెట్టండి, గ్రూపుల్లో పెట్టండి. మీరున్న గ్రూపులన్నింటిలో ఎక్కువ మంది జాయిన్ అయితే ఎక్కువ మందికి ఉపయోగం. ఇప్పుడు యజ్ఞం ఒక మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో అందరినీ భాగస్వాములు చేయండి. మనం పొందేదే కాదు, ఇతరులు పొందేటట్టు చేస్తే బాబా సంతోషిస్తాడు. మన ద్వారా ఇంకొకరు బాబా పాదాల దగ్గరికి రావాలా, బాబా అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలా. అప్పుడు బాబా చేతిలో మనం ఒక పరికరం అవుతాం. బాబా చేతిలో ఒక పరికరం అయ్యేదానికంటే అదృష్టమే ఉంది. బాబా వేసుకున్న చెప్పులు కూడా ఈరోజు ఎంత విలువ అంటారు చెప్పండి. బాబా పాదుకుల్ని వేసుకున్న చెప్పుల్ని విమానంలో తీసుకొచ్చారు. ఒకసారి షిరిడీ సంస్థానం వాళ్ళు కరోనాకు ముందు అనౌన్స్ చేశారు, షిరిడీ పాదుకలు ఎవరు కోరితే వాళ్ళ దగ్గర తీసుకొస్తాం, దానికి ఎంత ఖర్చు అవుతుందని. ఇంచుమించు ఖర్చు అంటే సామాన్యమైన ఖర్చు కాదు. వాళ్ళంతా విమానంలో బాబా చెప్పులతోటే 40-45 మంది షిరిడీ
దేవస్థానం పూజారులు స్టాఫ్ అందరూ వచ్చారు. ఒక విమానమే వాళ్ళకి. ఆ విమానంలో ఏ ప్రాంతానికి కావాలంటే ఆ ప్రాంతానికి మా నెల్లూరు సాయి భక్తుల భాగ్యం నెల్లూరు కూడా తీసుకొచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారు వదాన్యులు, వారు ఎంతో ఖర్చు పెట్టి అక్కడ. అంటే నేను చెప్పేది ఏంటంటే బాబా వేసుకున్న చెప్పులకే అంత విలువ. అంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి తీసుకొచ్చారు నెల్లూరుకి, సాయి భక్తులందరికీ దర్శనం కలిగించారు. అంటే బాబా ఉపయోగించుకున్నాడు. ఏంటి ఆ చెప్పుల విశిష్టత? అది ఎక్కువ కూడా ప్రతిరోజు కూడా వేసుకునేవాడు కాదంట ఆయన. ఊరికే అట్లా వేసుకొని తీసిన చెప్పులు అయ్యి. అంటే ఆయన పాదస్పర్శ 1 నిమిషం నోచుకున్నాయో 2 నిమిషాలు నోచుకున్నాయో ఆ చెప్పులు. కాబట్టి మనం కూడా బాబా సేవకి ఆయన మనల్ని గారు ఉపయోగించుకుంటే, మనం ఉపయోగపడితే మన జన్మలో ఎంత ధన్యం. మరి ఆ చెప్పులే ధన్యం అయిపోయినాయి అంటే మనం ఎంత ధన్యం అవుతాం ఒకసారి ఆలోచించండి. బాబాకి ఉపయోగపడే జన్మే జన్మ, బాబా సేవ చేసే జన్మే జన్మ. అందుకని మీ వంతు బాధ్యతగా ఈ సాయి సచరిత్రకి సాయినాథునికి భేదం లేదని ఎన్నో లీలలు ఉన్నాయి. నేను స్వయంగా రాసుకున్నాను ఈ సచరిత్రని బాబా ఎన్నోసార్లు చెప్పారు. కాబట్టి సాయి సచరిత్ర సేవ చేస్తే బాబా సేవ చేసినట్లే. కాబట్టి ప్రతి ఒక్కరు మీ వంతు బాధ్యతగా, గురుతర బాధ్యతగా, గురుసేవగా భావించి ప్రతి ఒక్కరు సాయి సచరిత్ర ప్రచారం చేయండి. కేవలం అడ్మిన్లు నేనే కాదు, అందరి సమిష్టి బాధ్యత. మన కుటుంబాలకి ఎంతో సహాయం చేస్తున్నాడు బాబా. ఆ సహాయానికి ప్రతిఫలంగా కొంతైనా ఆయనకి రుణం తీర్చుకునే అవకాశం, కృతజ్ఞతలు తెలిపే అవకాశం. ఇది ఒక మహాయజ్ఞం. ఇది ఇంతకంటే యజ్ఞం లేదు. భజనలు, అష్టోత్తరాలు, సహస్రనామాలు అన్నిటికంటే గొప్పది సాయి సచరిత్ర ప్రచారం, సాయి సచరిత్ర పారాయణ, సాయి సచరిత్ర మననం, నిధిధ్యాసనం, ఇవన్నీ. ఇంతకంటే నేనేం చెప్పలేను. సాయిరాం సాయిరాం సాయిరాం. అలాగే మన పారాయణ సత్సంగ మహాయజ్ఞం పవిత్ర వేదికలో సభ్యులకు ఇంకొక సూచన. ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పున్నాం. పవిత్ర వేదిక చూడండి. సమాధానాలు చెప్పలేని వాళ్ళు కూడా రోజు 3 ప్రశ్నలు ఇస్తున్నాం కదా, సమాధానాలు చెప్పలేని కూడా చదవండి ఒకసారి. 25 ఏళ్ళ నుంచి 27 ఏళ్ళు, ఇప్పుడుగా 98 నుంచి ఈ సచరిత్ర పారాయణ చేస్తున్నాడు బాబా నా చేత. 1927 ఏళ్ళు. ఇప్పటికీ అర్థం కావడం లే. ఇంకంత లోతుంది ఈ సచరిత్రలో. ఆ సమాధానాలన్నా చదవండి. చెప్పేవాళ్ళు 30 మంది 40 మంది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే సమాధానాలు చదివేదానికి కూడా తీరిక లేకపోతే ఎట్లా? మీరు సమాధానాలు చెప్పలేకపోయినా అది చదివినా కూడా బాబాతో కనెక్ట్ అయిపోతారు, బాబాతో అనుబంధం వస్తుంది, బాబాతో అనుసంధానం అవుతారు. ఇంకొక విన్నపం ఏంటంటే మీకు అందరికీ గ్రూప్లో ఓన్లీ సాయి సచరిత్ర మెసేజ్లే పెట్టండి. సాయి సచరిత్రకు సంబంధించినవే పోస్ట్ చేయండి. బాబా కొటేషన్స్ అంటే కొన్ని లక్షలు ఉన్నాయి కొటేషన్లు. ఇప్పటికే మా ఫోన్లు హ్యాంగ్ అయిపోతున్నాయి అంటున్నారు సభ్యులు. లోడ్ ఎక్కువైపోతుంది ఫోన్కి అంటున్నారు. అందుకని లక్ష్యం కూడా, గురి ఒక్కదాని మీదే ఉండాలా. గమ్యం చేరాలంటే ఒకే లక్ష్యం పెట్టుకోవాలి. సచ్చరిత్ర సచ్చరిత్ర సచ్చరిత్ర, సాయి సచ్చరిత్ర మన లక్ష్యం. సాయి సచ్చరిత్ర సంబంధించిన పోస్టులే పెట్టండి. ఎక్కడైనా ఉత్సవాలు జరుగుతున్నాయి, కాకరాకి సాయి దర్బార్ అద్దాల మందిరంలో వారానికి ఒక పెళ్లి చేసినట్టు ప్రతి వారం ఒక ప్రోగ్రాం ఉంటుంది. మన కనుమ పండుగ రోజు తోటల్లో పారువేటకి వెళ్ళి వచ్చాడు సాయినాథుడు. 1,00,000 మంది వచ్చారు అక్కడ. బాబాను దర్శనం చేసుకునేదానికి 5-6 వేల మంది వచ్చారు. ఆ పోస్ట్ కూడా పెట్టాం ఆ పారాయణ గ్రూప్లో, అద్దాల మందిరం గ్రూప్లో పెట్టుకుంటున్నాం. ఎన్ని పోస్టులు ఉన్నా నిత్య అన్నదానం ఉంది. ఎన్నో కార్యక్రమాలు, ఉత్సవాలు జరుగుతున్నాయి, పారాయణ జరుగుతున్నాయి, భజనలు జరుగుతున్నాయి, పోలాంగి సేవలు జరుగుతున్నాయి, పల్లకి సేవలు జరుగుతున్నాయి. ఒక్క పోస్ట్ అన్నా పెడుతున్నామా చెప్పండి? ప్రతిరోజు అన్నదానం పెడుతున్నాం ఆ పారాయణ గ్రూపులో. సాయి దర్బార్ అద్దాల మందిరం పోస్టులే మేము పెట్టడం లే, పారాయణ గ్రూపును డిస్టర్బ్ చేయకూడదని. మరి మీరెందుకు పెడతారు? కళ్ళు మూసుకొని గుడ్డిగా పెడుతున్నారు. ఇంకా గుడ్డివాళ్ళలా ఉండకుండా ఒకరు మేల్కొని బాబు దేవుడు ఇచ్చిన కళ్ళతో గ్రూపును చూడండి ఒకసారి, ప్రత్యక్షంగా చూసి పోస్ట్ చేయండి దయచేసి. ఇంతకంటే ఏం చెప్పలేను నేను. ఇక మీదట ఎవరు వేరే పోస్టింగ్లు ఎవరు పెట్టద్దు దయచేసి. సాయిరాం సాయిరాం సాయిరాం. ఈ సాయి సచరిత్రకు జై జై జై.